వైబ్రెంట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లావణ్య ఊట్కూరి. శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అసలు శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి? శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతం ఏ విధంగా చేసుకోవాలి? ఇటువంటి విషయాలను మనకు తెలియచేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత, ఆధ్యాత్మికవేత్త శ్రీ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, శ్రావణ మాసం రాబోతోంది. అసలు శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అంటారు? శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభౌ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి. మీరు అడిగినటువంటి ప్రశ్న శ్రీ మహాలక్ష్మి తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం. వరాల సగేటటువంటి వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. అదేవిధంగా శ్రావణ మాస ప్రారంభం ఎప్పుడంటే కనుక ఆషాఢ అమావాస్య తదుపరి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అంటే 5వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలైపోతుంది. అయితే ముఖ్యంగా ఈ ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మంగళవారం పడింది. మరి నోములు నోచుకోవచ్చా? శ్రావణ మంగళవారం నోములు నోచుకోవచ్చు. శ్రావణ మాసం వచ్చేసింది కదా. శ్రావణ మాసం వచ్చేసినప్పుడు తప్పనిసరిగా నోములు అనేది మొదలు పెట్టుకోవచ్చు. దానికి కూడా మీకు చక్కగా మన శ్రావణ మాసపు ఈ చిరుజల్లులలో ఆడపిల్లలందరూ కూడా కొత్త పెళ్లి కూతుళ్ళు చిరు సిగ్గులతో ఆనందంగా వైభవంగా మంగళగౌరి నోము సకల సౌభాగ్యాలకి కూడా మంగళకరమైనటువంటి శ్రావణ మాసపు మంగళగౌరి నోములు కొత్త పెళ్లి కూతుళ్ళకి తప్పనిసరిగా నోపిస్తూ ఉంటారు. పుట్టింట నోపించి అత్తింటికి పంపించడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆ అత్తవాళ్ళు కూడా శ్రావణ పట్టి పట్టుకొచ్చి కోడలను తీసుకువెడతారు. ఓకే అమ్మ, ఎందుకని అన్ని మాసాల్లో కంటే అన్ని సీజన్లలో కంటే శ్రావణ మాసం ఇంత ప్రత్యేకమైనది? ముఖ్యంగా ఆడవారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆడవారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే కనుక ఏ ఆడపిల్లకి పసుపు కుంకుమ ముత్తైదుతనం ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే ఉంటుంది. అందువలన ఆ ఇష్టతతో అమ్మవారి స్వస్వరూప జ్ఞానంతో మనల్ని అమ్మవారి రూపాలుగా సృజించింది. అందువలన శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా ఒకటే కదా. స్త్రీతత్వంలోనే సాత్విక గుణం ఉంది, తమో గుణం ఉంది, రజోగుణం ఉంది. ఆ 3 గుణాలకి ప్రతీకే అమ్మ. అందువల్ల యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అనే అమ్మవారు లక్ష్మీ రూపంలో మాకు ఈ శ్రావణ మాసంలో ఆడపిల్లలందరిలోని కూడా లక్ష్మీ కళే కనపడుతుంది. అవును, ఇంకా వేరే ఏ విధంగానే కనపడరు. అమ్మాయిలందరూ లక్ష్మీదేవులే. అందువల్ల శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రసిద్ధి. అమ్మ, అలాగే ఈ శ్రావణ మాసంలో పూజ అంటే వ్రతాలు స్టార్ట్ చేసేవాళ్ళు మంగళవారం వస్తుందని చెప్పారు. ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళైనా కూడా మంగళవారం నుంచి మొదలు పెట్టుకోవచ్చు అంటారా? శ్రావణ మంగళ గౌరి నోము చేసుకునే వాళ్ళు మొదలెట్టుకునే వాళ్ళు కూడా ఆ మంగళవారం ఆపేసుకోవడం అనేది లేదు. ఎందువలన అంటే కనుక ఆ మంగళవారం కూడా కలిసి వచ్చేస్తుంది కదా అన్న ఆనందంతో మొదలు పెట్టేసుకుంటారు. ఏం పర్వాలేదు, మొదలు పెట్టుకోవచ్చు. శ్రావణ మాసం ఆరంభం అయిపోయింది, పాడ్యమి తిథి వచ్చేసింది. ఇంకా అందుకని ఇంకా మంగళవారం గురించి ఇంకా మీకు బెంగెందుకు, హ్యాపీగా మొదలు పెట్టుకోవచ్చు, ఆనందంగా చేసుకోవచ్చు. మంగళవారం అంటే శుభవారం, జయవారం అంటాం. అలాంటిది మరి మంగళకరం శుభకరం అయినటువంటి గౌరీని మనం గౌరీదేవి యొక్క కటాక్షం గురించి పసుపు కుంకుమ గాజులు మట్టెలు నల్లపూసలు మంగళసూత్రం ఇవన్నీ కూడా ధరించేటటువంటి అమ్మాయి ముత్తైదువ. అందువల్ల కొత్త పెళ్లి కూతుర్లందరూ కూడా వారి యొక్క సౌభాగ్యం కోసం మంగళగౌరి నోము మొదలు పెట్టుకోవచ్చు. ఓకే అమ్మ, అలాగే శ్రావణ శుక్రవారం రోజు వ్రతం ఏ విధంగా స్టార్ట్ చేయాలంటారు? అంటే ఇంట్లో ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉండాలి? ఆడవాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉండాలి? తప్పనిసరిగానమ్మా శ్రావణ శుక్రవారం వస్తుంది, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. లేకపోతే ఒక శుక్రవారం గడవలేదు, తర్వాత శుక్రవారాల్లో చేసుకోవచ్చా?
ఇలాంటి క్వశ్చన్స్ మన ఆడవాళ్ళందరికీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి. అవునమ్మా. అయితే ఏమిటంటే కనుక ఓకే, మొదటి వారం అవ్వలేదు, రెండో వారం చేసుకోండి. రెండో వారం గడవలేదు, అయ్యో అందరూ చేసుకుంటున్నారు, సరే ఏం చేస్తాం మరి, తప్పదు, నెలసరి వచ్చింది, అప్పుడు మూడో వారం చేసుకోండి. అలా మీరు మీ యొక్క పరిస్థితులను బట్టి అనుగుణంగా మార్పు చేర్పులు చేసుకోవడం మానద్దు. ఓకే. భక్తి ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భక్తి అనేది మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానాదేవత కైవల్యం అన్నాడు శంకరాచార్యుల వారు. అందువల్ల జ్ఞానాభివృద్ధి కోసమే కదా ఇదంతా చేస్తున్నాం మనం. మనం ఇంట్లో గెలవాలి, రచ్చ గెలవాలి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు చక్కగా. ఇదివరకు ఊళ్ళో వెళ్తారా అంటే ఇప్పుడు ఊళ్ళు వెళ్తున్నారు వాళ్ళు. అందువలన చక్కగా వరలక్ష్మి వ్రతమే ఏ శుక్రవారం అయినా సరే చేసుకోవచ్చమ్మా. బుధవారం పూట మీరు ఇల్లు శుభ్రం చేసుకోండి. ఓకే. బూజులు దులుపుకోవడం కానీ, ఇల్లు శుభ్రం, పాతవి ఏమైనా విరిగిపోయినవి, చిరిగిపోయినవి, లక్ష్మీదేవికి ఇష్టం ఉండవు. ఓకే. అలాంటివన్నీ అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేసేసి ఇచ్చేయండి. ఎవరికైనా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేయండి చక్కగా. విరిగిపోయిన కుర్చీలు, లేకపోతే ఏదైనా బాగు చేయించవచ్చు, మేక్ కొట్టించవచ్చు, ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి అమ్మా. చక్కగా ఇచ్చేయండి. అలాంటి వాటిల్లో శని భగవానుడు ప్రవేశించి ఉంటాడు. అందువల్ల అవన్నీ అవాయిడ్ చేయండి. చేసి శుభ్రం చేసుకోండి ఇల్లంతా కూడా. చక్కగా ధూపం వేయండి గురువారం పూట. శుక్రవారానికి పూజకి ఇల్లంతా కూడా శుభ్రంగా రెడీగా ఉంటుంది. అలాగే అమ్మ, చాలామంది కూడా పూజని ఏ విధంగా చేయాలి తెలీదు, కానీ చేసుకుంటూ ఉంటారు. చేసుకోలేని స్తోమత లేని వారు కూడా ఉంటారు. మరి అటువంటి వారు ఎలా చేసుకోవాలంటారు? ఎలాంటి ఫలితం వస్తుందంటారు? అంతే అంటూ ఉంటాం కదా, శివుని ఆజ్ఞ లేనిదే శివ పూజ లేదు అంటూ ఉంటాం. అవును. అదేవిధంగా ఈ యొక్క వ్రతాలు నోములు నోయాలంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి పిల్లలకి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఏదైనా ఇతర దేశాల్లో ఉంటారు, అప్పుడు మరి వాళ్ళు ఏంటంటే ధూపం వేసినా తప్పేనట. అందువల్ల ఈ దీపం కూడా క్యాండిలే పెట్టుకోవాలి వాళ్ళు. మరి అలాంటి పరిస్థితులు ఏమిటి అనేసి ఒక అమ్మాయి అడగడం జరిగింది. నీకు ఎలా తోస్తే అలా చేయమ్మా, ఎంతవరకు నీకు అక్కడ ఆ ప్రమాణాలు ఎలా ఉన్నాయో చూసుకుని పరిస్థితులకు అనుగుణంగా చేసుకో తల్లి అని చెప్పడం జరిగింది. ఆ క్యాండిలే దీపం అనుకుని, దీపం జ్యోతి పరబ్రహ్మ అని శ్రీ మహాలక్ష్మీదేవిని మామూలుగా మనం ఏం చేస్తాం, సాధారణంగా గోమయంతో అలికేవారు పూర్వం. ఇప్పుడు గోమయం ఉంటుంది కానీ గోమయంతో అలికేటటువంటి నైజం ఎక్కడా లేదు. అందువలన ఏం చేస్తాం, అక్కడ చక్కగా దేవుడు ఎక్కడైతే పెట్టుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసుకుని చక్కగా పసుపు నీళ్లతో, కొద్దిగా ఉప్పు వేసినటువంటి నీళ్లతో అక్కడ శుభ్రం చేసుకుని, పసుపు రాసి, బొట్టు పెట్టినటువంటి పీట వేసి, దాని మీద తెల్లటి వస్త్రం పరిచి, దాని మీద పీట మీద చక్కగా అష్టదళ పద్మం వేసి, దాని మీద తెల్లటి వస్త్రంతో స్వస్తిక్ మార్కు వేసి చక్కగా అమ్మవారిని పటం రూపంలో పెట్టుకోండి, కలశ రూపంలో పెట్టుకోండి. మీకు రాకపోతే కలశం చేయాలి తప్పనిసరి ఏమీ లేదు. మీరు పటం రూపంలో పెట్టుకోండి అమ్మవారిని. కూర్చున్న లక్ష్మీదేవిని పెట్టుకోండి. నుంచున్న లక్ష్మీదేవి పనికిరాదు. ఆ విషయం గమనించండి. చిన్న ఫోటో పెట్టుకోండి, పెద్ద ఫోటో పెట్టుకోండి. శక్తానుసారం భక్తానుసారం అంటే ఏమిటి, 5 రకాల భోజనాలు ఉన్నాయి అమ్మవారికి పెట్టడానికి. అవునమ్మా. అదేమిటి అంటే కనుక చక్కగా మీరు బెల్లంలో కాస్తంత ఆవనేయి చుక్కు వేసి బెల్లం అన్నం చేసి పెట్టొచ్చు. 2 ఏమిటంటే చక్కగా కట్టు పొంగలి చేసి పెట్టొచ్చు. 3 ఏమిటంటే పులిహోర చేసి పెట్టొచ్చు. 4 ఏమిటంటే పాయసాన్న ప్రియాసక్త, పాయసాన్ని ఇష్టపడుతుంది కాబట్టి పాయసాన్నాన్ని పెట్టొచ్చు. ఇక 5వ అన్నం ఏమిటి అంటే కనుక మీకు చాలా ఇష్టమైనటువంటి కూరగాయ ముక్కలన్నీ వేసి దానితో కూడా మనం శాకాహార ప్రియ, భోజన ప్రియ ఆవిడ, శాకములన్నీ వేసి, ఇప్పుడు శాకాంబరిగా అలంకరిస్తున్నారు కదా ఆషాఢంలో, అలా కూడా భోజనం పెట్టచ్చు. అలా మీరు ఏ విధంగా పెట్టినా సరే అమ్మ సంతోషిస్తుంది. అమ్మ అన్నాం కదా, అందువల్ల అమ్మతనంలో ఉన్నటువంటి తీయదనం ఏమిటంటే కనుక బిడ్డ పెడితేనే చాలు అనుకుంటుంది అంతే. ఇప్పుడు మనం పిల్లలకి గోరుముద్దలు తినిపిస్తాం ఎంతో ప్రేమగా. వాళ్ళు ఒక ముద్ద మనకు నోటి దగ్గర పెట్టారనుకోండి, మనకు ఎంత పులకించిపోతారు అమ్మలు. ఆ విధంగా తల్లి కూడా అంతే. అందువల్ల భక్తి చాలా మీకు చాలా ప్రమాణికంగా, పరివర్తనతో, పవిత్ర భావాలతో మీరు మిమ్మల్ని ఉద్ధరించుకోవడానికి చేస్తున్నాము అనే ఆలోచనతో మీరు ఎప్పుడైతే చేస్తారో అమ్మ స్వీకరిస్తుంది, మీ కోరికల్ని మన్నిస్తుంది. అడగండి, మనం ఎవరిని అడుగుతున్నాం, మన తల్లిని అడుగుతున్నాం. చేతులు చాచి అర్థించండి, నాకు ఇది కావాలి అని. డెఫినెట్గా వరాలసకేటటువంటి వరలక్ష్మిగా ఈ యొక్క శ్రావణ మాసంలో వరములు ఇచ్చేస్తుంది. అమ్మ, చాలామంది ఈ మంత్లోనే అంటే ఈ శ్రావణ మాసంలోనే గృహప్రవేశాలు చేసుకుందామని అనుకుంటూ ఉంటారు. అలాగే
చాలామంది పెళ్ళిళ్ళు ముహూర్తాలు కూడా ఉంటాయి. ఏ విధంగా ఉంటుందమ్మా శ్రావణ మాసంలో వివాహం కానీ గృహప్రవేశం కానీ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయంటారు? శ్రావణ మాసం అనగానే కూడా మనకి చాతుర్మాస వ్రతాలు దీక్షలో 2వ మాసం అవుతుంది ఇది. అవునమ్మా. దానివల్ల దక్షిణాయన పుణ్యకాలం వచ్చేసింది, ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిపోయింది. ఉమ్. అందువల్ల ఈ శ్రావణ మాసంలో ఏం మొదలుపెట్టినా సరే ఆధ్యాత్మిక పరంగా అద్భుతమైనటువంటి ఫలాలు కలుగుతాయి. ఉమ్. అంటే ఇంత అంటే ఏమనుకుంటా ఉంటే సాధారణంగానే శ్రావణ మాసం వర్షాలు అబ్బో జలుబులు చేస్తాయి అట్లా ఇట్లా ఇలా మామూలుగా వ్యక్తిగతంగా ఆలోచిస్తూ ఉంటారు. అవును. కానీ శ్రావణ మాసంలో చల్లని జల్లుల్లో ఉమ్. మనం చేసే ఏ పుణ్యకార్యమైనా శుభకార్యమైనా గృహప్రవేశ గృహారంభ, అదేవిధంగా మనకి శంకుస్థాపన ముహూర్తాలు, తర్వాత చూసినట్లయితే వివాహం నిశ్చితార్థాలు మరెన్నో ఉన్నాయి. ఆ ముహూర్తాలన్నీ కూడా శ్రావణ మాసం అంతా కూడా అందరికీ సందడి. ఆడవాళ్ళందరికీ కూడా పట్టు చీరలు రెపరెపలు, మంచి చల్లటి గాలులు, సన్న జల్లులు, ఇదంతా శ్రావణ మాసంలో చేసేవన్నీ కూడా లక్ష్మీనారాయణులకి ప్రీతి పాత్రమైనటువంటి ఈ శ్రవణ నక్షత్రంలో వచ్చేటటువంటి శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రం. అందువల్ల శ్రావణ మాసంలో ఆరాధన మీరు లక్ష్మీనారాయణలు చేయండి. మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత, ఆత్మీయత, అనురాగం కూడా పెరుగుతుంది. అంతటి విశిష్టత శ్రావణ మాసం. అమ్మ, అలాగే శ్రావణ మాసంలో ఏవైనా హోమాలు పూజలు ఇలా చేయడం వల్ల రాశి ఫలంగా లేకపోతే దోషాలు ఉంటూ ఉంటాయి రాసుల్లో, సో అలాంటి వాళ్ళకి దోష నివృత్తి కలుగుతుందంటారా? యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా నేను చెప్పేది ఏమిటంటే, శ్రావణ మాసంలో మీకు ఏదైనా సరే వివాహం గురించి ఉన్న సంబంధాలు చూస్తున్నాం, దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి, అలాంటి వాళ్ళు శ్రావణ మాసంలో ఏం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి అనేది చాలామందికి ఆలోచన ఉంటుంది. మంగళవారం నాడు వివాహం కానటువంటి కన్య పిల్లలు గౌరీదేవిని పసుపుతో చేసి, వినాయకుడిని ఎలాగా పసుపుతో చేస్తాం కదా, గౌరమ్మను కూడా పసుపుతో చేసుకుని పసుపు కుంక అక్షింతలతో పూజించి, ఎర్రటి పూలతో పూజించి, అంటే మందారాలు అయ్యుండొచ్చు, గులాబీలు అయ్యుండొచ్చు, పూజించి నాకు భర్తని ఇవ్వవమ్మా గౌరమ్మ అని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే, లక్ష్మీనారాయణి నమోస్తుతే అని ఎవరైతే పూజిస్తారో లక్ష్మీనారాయణని చిన్న పటం పెట్టుకుని గౌరమ్మను పెట్టుకుని తప్పనిసరిగా వారికి మరలా శ్రావణ మాసం అత్తారింట్లో చేసుకుంటారు. ఓకే, అంత ఫలితం వస్తుందంటారు. సో అమ్మ, చాలామంది ముత్తైదువులను పిలుచుకుంటూ ఉంటారు, వ్రతం సందర్భంగా తాంబూలం ఇస్తూ ఉంటారు. కొంతమందికి నియమనిష్టలు అలాగే ఎలా చేసుకోవాలి అనేవి తెలియదు. ఎలాంటివి రూల్స్ ఫాలో అవ్వాలంటారు? అంటే తాంబూలం ఇవ్వడం, వాయనం ఇవ్వడం, అలాంటి విషయంలో ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి? తప్పనిసరిగా శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారాలు కానీ వారి యొక్క అంటే ప్రతి ఇంటికి ప్రతి గృహానికి కూడా కొన్ని సంప్రదాయాలు ఉంటాయి మీరన్నట్టుగానే. అయితే ఆ సాంప్రదాయాలను అనుసరించి పెద్దవాళ్ళు చెప్పిన వాచ్లో వెళ్ళిపోతూ ఉంటారు సాధారణంగా. వాళ్ళు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడి నుంచి డైరెక్షన్లు ఇస్తారు, అక్కడ వాళ్ళు చేస్తారు. కానీ కొన్ని కుదరవు, కొన్ని కుదురుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక శనగలు ఎక్కడైనా దొరుకుతాయి. శనగలు ఎప్పుడైతే మీరు ఇస్తారో వాయన రూపంలో గురుబలం పెరిగి గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా పీసీఓడి ప్రాబ్లం లాగా ఏవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయి సత్సంతానం కలుగుతుంది. అందువల్ల గురుబలం పెరగడానికే శనగలతో కూడిన చలివిడి, కడుపు చలవ కాబట్టి చలివిడి కూడా చాలా ఈజీయే కదా. బియ్యం నానబెట్టడం, మిక్సీ కొట్టడం, బెల్లం కలపడం చాలా సింపుల్ అమ్మా. కష్టపడకండి, ఇష్టపడి చేయండి. 2 యాలక్కాయలు చక్కగా కొట్టివేసేయండి, సెలవుడైపోయింది. అలాగ చేసుకోండి. అంతేగాని కష్టపడి అయ్యో మనం ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, అమ్మ ఎలా చేసిందో నాకు అవుతుందో, నిజంగా వచ్చిరాని మా వంట ఊరని ఊరగాయ తల్లికి చాలా ఇష్టం. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. మామూలుగా ఎంత మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నా శ్రావణ శుక్రవారం మంగళవారం రోజున చక్కగా చీర కట్టుకొని 3 పాయల జడ వేసుకొని చక్కగాని ఆనందంగా పసుపు బొట్టు కుంకుమ ధరించి గాజులు వేసుకొని కాళ్ళకు మట్టెలు పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా మీరు ఉన్నట్లయితే లక్ష్మీ రూపం
తన రూపాన్ని మనలో చూసుకుంటుంది అట తల్లి. ఉమ్. అప్పుడు ఎలా ఉంటుంది, ఆ లక్ష్మీదేవి మనలో ఏమన్నా కోరికలు ఉన్నాయనుకోండి వెంటనే తీర్చేస్తుంది. ఓకే. అందువలన ఆ విధంగా చేసుకోండి. కనీసం మామూలుగా ఎలా అయితే మా ఆయన చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, లేకపోతే బీరువాలో పెట్టుకున్నా మంగళసూత్రం, శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాల్లో తప్పనిసరిగా ధరించండి తల్లులు. హాయిగా ఆనందంగా దాంపత్య జీవితానికి కూడా ఇవన్నీ కూడా ముత్తైదుతనాన్ని పెంపొందించుకుంటే సౌభాగ్యం బాగుంటుంది. ఉమ్. అమ్మ, చాలామంది విగ్రహాలు తెచ్చుకుంటూ ఉంటారు, అద్దెకి తెచ్చుకుంటారు కొంతమంది. కొంతమంది ఇంట్లోనే ఉంచుకొని పూజ గదిలో పూజ చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటి విగ్రహాలు పెట్టుకున్నప్పుడు నిత్యం నైవేద్యం అనేది సమర్పించాలంటారా? ఎటువంటి ఆచారం అంటే ఎటువంటిది ఫాలో అవ్వాలి? అంటే కొంతమంది ఏంటంటే చాలా కొన్ని కొన్ని విషయాల్లో పెద్ద ఎత్తున పూజ చేయాలనుకునే వాళ్ళు అవును. బయట నుంచి విగ్రహాలు తెచ్చుకుంటారు. ఉమ్. అవి బయట వాళ్ళు బయటకి రెంట్కి తెచ్చుకునేవి రెంట్కి వెళ్ళిపోతాయి. ఓకే. దాంతో మనకి ప్రాబ్లం లేదు. మనకి మామూలుగా అందంగా ఉన్నాయని కొంతమందికి విగ్రహాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఉమ్. ఆ విగ్రహాలను కూడా మన మనుషులు ఎలా మనం స్నేహం చేస్తాం అలాగా అవును. ఆ విగ్రహాలను చూడు మా లక్ష్మీదేవి ఎంత ముద్దుగా ఉందో అలా ప్రేమించేస్తారు, అవునమ్మా. ప్రేమతో తెచ్చుకుంటారు. ఉమ్. అవి పెద్ద పెద్ద విగ్రహాలు, అవి పూజలో పెట్టకుండా మీరు అలంకారప్రాయంగా పెట్టుకుంటే తప్పు లేదు. ఓకే. పూజలో పెట్టేవి అంగుళం మాత్రమే ఉండాలంటే ఇంతవరకు మాత్రమే ఉండాలి. ఉమ్. ఇంతకన్నా లక్ష్మీదేవి మీరు వెండిది పెట్టుకోండి, రాగిది పెట్టుకోండి, ఇత్తడిది పెట్టుకోండి, లక్ష్మీదేవి ఇంతే ఉండాలి. ఉమ్. ఆ పక్కన వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే శ్రీమన్నారాయణ కానీ పక్కన ఉండాల్సిందే. ఉమ్. ఒక్కదాన్ని మాత్రం పూజించకండి, ఎందుకంటే ఆవిడకి ఇష్టం ఉండదు. ఆవిడ భర్త హృదయంలో నివసించే వ్యక్తి. ఓకే. అందువల్ల విడిగా మీరు డివైడ్ చేసేసి ఆయన పార్టీ ఏమో శనివారం మాత్రమే, ఈ పార్టీ మాత్రం శుక్రవారం డివైడ్లు చేయకండి. ఆవిడకి ఇష్టం ఉండాలి కదా. ఇప్పుడు అంతే కదా, మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మనకి చాలా మంచి కాఫీ ఇష్టం, వాళ్ళు మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చారనుకోండి ఎంత హ్యాపీ అయిపోతుంది. అలాగే అమ్మవారికి వాళ్ళ ఆయనతో ఉండడమే ఇష్టం. అందుకని విడదీయకుండా చక్కగా కలిసి పూజ చేయండి. అలాగే అమ్మ, వివాహం కాని వాళ్ళు ఎవరైతే మంగళగౌరి వ్రతం చేయాలి అని చెప్పారు, సో వాళ్ళు తాంబూలం ఇవ్వచ్చు అంటారు? అంటే ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి తాంబూలాలు అలాగే వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా మంగళవారమే కాదమ్మా, శుక్రవారం పూట కూడా వివాహం కానటువంటి ఆడపిల్లలు, ఆ తర్వాత ఏంటంటే కనుక 6 ముత్తైదువులకి శుక్రవారం పూట. ఎందువల్ల అంటే శుక్రుడికి ఉన్న విశేషమైన విషయం ఏమిటంటే సకల భాగ్యాలు అనుభవింపజేస్తాడు. ఓకే. శుక్రగ్రహం, గురుగ్రహం ఏమో వివాహం, సంపద, సకల భాగ్యాలు ఇచ్చినా ఈ యొక్క రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యులు కూడా భోగాలు ఇస్తాడు. ఓకే. అంటే మరి వివాహం అవ్వడం కూడా భోగమే కదా. అవునమ్మా. మరి దానికి మీరు భోగానికి మీరు ప్రతీకలుగా మంచి వస్త్రాలు, నగలు, నాణ్యాలు అన్నీ వస్తాయి. వివాహానంతరం భర్త కూడా ఎంతో అపురూపంగా చూస్తాడు. వీటిలన్నింటికీ మరి శుక్రాచార్యులే కదా కారణం. అందువల్ల శుక్రవారం పూట వీళ్ళు చేయాల్సిన విషయం ఏమిటంటే చక్కగా వచ్చిన ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాయడం, కుంకుమ ఇవ్వడం, గంధం పెట్టడం, అంటే అలంకరణ చేయటం వాళ్ళకి చేసి వీళ్ళ చేత్తో తాంబూలం ఒక దోసెడు శనగలతో చలివిడి ఉండతో చక్కగా తాంబూలం 2 అరటిపళ్ళు, 2 ఏమిటంటే ఒక్కలు, 2 ఆకులు పెట్టి చక్కగా ఇవ్వడం, దక్షిణ కూడా పెట్టి ఇవ్వాలి. ఇచ్చినట్లయితే కనుక అన్ని రకాలుగా కూడా శుక్రవారం పూట శుక్రుడికి అధిదేవత ఎవరో తెలుసా? శ్రీ మహాలక్ష్మీదేవి. ఓ, ఓకే. భార్గవుడు, భార్గవి. భార్గవి అమ్మవారే మళ్ళీని. అంటే ఏమిటంటే ఒక మహర్షికి పుట్టింది ఇవిడ. అందువల్ల ఆ కథ అంతా మళ్ళీ వేరు కాబట్టి భార్గవుడు ఇద్దరు ఒకటే కాబట్టి, అన్న చెల్లెలు కాబట్టి, అందువల్ల ఈ శుక్రాచార్యులకి చెల్లెలు అవుతుంది, అధిష్టాన దేవత అవుతుంది కాబట్టి మహాలక్ష్మీదేవి కటాక్షంతో వీళ్ళకి సకల సౌభాగ్యాలు వచ్చి తొందరగా వివాహం కావడానికి 6 ముత్తైదువులకు ఇవ్వాలి. 6 సంఖ్య శుక్రుడిది. శుక్రవారం నాడు వివాహం కాని వాళ్ళు 6 ముత్తైదువులకి పళ్ళు, తాంబూలం, వాయనం ఇవ్వండి. ఓకే. అలాగే అమ్మ, వివాహం కాని అబ్బాయిలు కూడా ఉంటారు. మరి అటువంటి వారు వాళ్ళ అమ్మ కానీ లేకపోతే వాళ్ళ అక్కలు కానీ వాళ్ళ తరపున వ్రతాలు చేసి ఎటువంటి వాయనాలు ఇస్తే వాళ్ళకి త్వరగా వివాహం అవుతుందంటారు? నిజమేనండి. అదేంటంటే వివాహం కాని వాళ్ళకి, మగపిల్లలకి రవి బలం పెరగాలి, శుక్రబలం పెరగాలి. అవి 2 కూడా జాతకంలో నీచులో ఉన్నాయనుకోండి, అప్పుడేమవుతుందంటే వివాహం తొందరగా కాదు. ఆలస్య వివాహానికి శని భగవానుడు కూడా ఒక కారకత్వం ఉంటుంది. రాహుకేతువుల మధ్యలో అన్నీ కూడా మొత్తం గ్రహాలు
పడినా సరే వివాహం లేట్ అవ్వడం, లేకపోతే విచ్ఛిన్నం కావడం జరుగుతుంది. లేకపోతే దగ్గరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటులోకి చిన్న కారణంతో పెళ్లి తప్పిపోతుంది. మరి అలాంటి అబ్బాయిల తల్లిదండ్రులు చేసేది ఏమిటంటే, ఈ శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరికి, శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవికి పూజించి వాళ్ళ కొడుకు తరఫున వాళ్ళని తాకమని ముత్తైదులకు వాయినం ఇవ్వండి. ఓకే. ఇప్పుడు అరటిపళ్ళే ఉన్నాయి, డజన్ అరటిపళ్ళు పట్టారా బజార్ నుంచి అంటాం, అనేసి 2 అరటిపళ్ళు వెరవరా అబ్బాయి అంటాం. ఆ పిల్లాడికి కూడా తెలీదు నేను చేస్తున్న దాంట్లో మా అమ్మ ఇచ్చే వాయనంలో నా పుణ్యం కూడా పెరుగుతోందని. నా కొడుకు పెళ్ళి అవ్వాలని తల్లి కోరుకుంటుంది, అది ఇస్తుంది వాయనం, ఈ పిల్లాడి చేత అన్నీ సర్దిస్తుంది. అంతే, శుభం భూయాత్. ఓకే అమ్మ, ఇప్పుడు వాయనం ఇచ్చేటప్పుడు ఏదన్నా మంత్రం ఉంటుందా? ఎలాంటివి అంటే ఏమన్నా శ్లోకం అలా ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు శ్లోకాలు అవి నోర్లు తిరగడం లేదురా. మంత్రాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి, తోరం కట్టుకోవడానికి శ్లోకం ఉంది, అన్నింటికి అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు కూడా అనుకోవడానికి ఇప్పుడు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు, సాంస్క్రిట్ వైపు వీటి మీదకి వెళ్ళట్లే. మనం చెప్పినా వాళ్ళు అంత దానికన్నా కూడా మీరు భక్తిపూర్వకంగా మీరు చేసేటప్పుడు ఒక్కటే అనుకోండి, నావి నీవు స్వీకరించి తల్లి ఇస్తే ఇప్పుడు పోటు ఇలా పెడతారు చక్కగా, ఇచ్చినమ్మ వాయిదం తీసుకుంటే నా వాయనం తీసుకున్న వాళ్ళు ఎవరు? శ్రీ మహాలక్ష్మీదేవిని లేదా గౌరమ్మ తల్లిని అని చెప్పుకుంటాము. చెప్పుకున్నప్పుడు మీరు ఎవ్వరూ లేరు వాయనం తీసుకోవడానికి, మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. సపోజ్ మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నారు, మరి అప్పుడు పరిస్థితి ఏమిటి? గడప ఉంటుంది కదా, గడప కూడా లేదండి మా ఇంటికి, అంతా కూడా ఒకటే అంటే కనుక ఆ గౌరీమాత దగ్గరికి కూర్చొని ఆవిడకే ఇవ్వండి వాయనం, ఆవిడకే తోరం కట్టండి, ఆవిడకే వాయనదానం ఇవ్వండి, సమస్తం ఆవిడే అనుకోండి. అంతే, చాలా సింపుల్గా మీకు చెప్తున్నాను. అంతేగాని అయ్యో ఎలాగా నాకు వ్రతం అయినట్టా కానట్టా అని మీమాంసలోకి పడకండి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా దయామూర్తి, కరుణా హృదయుడు. మన మనోసంకల్పంలో భావాలకి మనం భావాతీతంగా బ్రతకలేము, భావప్రియుడు భగవంతుడు. అందువల్ల మీ భావాలకి అమ్మవారు రూపకల్పన చేసి స్వీకరిస్తుంది. అందువల్ల కంగారు పడకండి, మంత్రాలు వచ్చినా రాకపోయినా ఆ రోజు మీరు పూజ చేయడం ముఖ్యం. ఓకే అమ్మ, చాలామంది కూడా వాయనం ఇస్తూ అందులో గాజులు పెడుతూ ఉంటారు, పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు. దాని యొక్క ప్రత్యేకత ఏంటమ్మా? గాజులు ఎందుకని పెడతారు? ఇప్పుడు గాజులు వేసుకున్నాం తల్లి, ఇవి గాజులు మట్టి గాజులు. ఈ గాజులు వేసుకోవడంలో అర్థం ఏమిటంటే కనుక మనకి కొన్ని 5 మంగళకరమైన వస్తువులు చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే మంగళసూత్రం, అంటే మెడలో మంగళసూత్రం ఉండాల్సిందే. అర్థమైందా? ఆ మంగళసూత్రం నల్ల పూసలు. ఈ నల్ల పూసలు కూడా పుస్తలతో పాటు భర్త కడతాడు. అందువల్ల 2 కూడా సుమంగళికి ప్రతీకలు, అంటే వివాహమైన స్త్రీ ధరించాల్సిందే. తర్వాత వచ్చేసి కాళ్ళకి మట్టెలు ధరించాలి. ఈ మట్టెలు ధరించుకుని కాళ్ళకి పసుపు రాసుకుని గజ్జలు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే అది మీ ఇష్టం. ఇక అది కూడా మనకి మంచిది. ఆ తర్వాత చూస్తే చేతికి గాజులు కనీసం 6 రోజులన్నా వేసుకోండి. మరి ఎన్ని వేసుకోవాలి? కనీసం 6కి తక్కువ కాకుండా వేసుకోండి. అలానే కుడి చేతికి వేసుకుని ఎడం చేతికి మానేయాలా? మరి వాచి పెట్టుకుంటున్నాం కదా, 2 గాజులన్నా ఎడం చేతికి వేసుకోండి. ఎందువలన అంటే ఇవన్నీ కూడా సుమంగళత్వానికి ప్రతీకలు. ఈ కుడి చేతి నుంచి మనకి నాడీ మండల వ్యవస్థ అంతా కూడా గర్భాశయానికి వెడుతుంది. అదేవిధంగా కాలికి మట్టెలు పెట్టుకుంటే అక్కడి నుంచి కూడా నరాలు గర్భాశయానికి దారి తీస్తాయి. కాబట్టి దాని పటుత్వం కూడా పెరిగి వివాహమైనటువంటి స్త్రీమూర్తి వెంటనే ఆమె గర్భం అంతా కూడా చక్కగా తయారయ్యి మంచి బిడ్డకి జననం చేయడానికి మాతృస్థానం. కాబట్టి ఇవన్నీ మన పెద్దలు ఏర్పరిచారు. ఇప్పుడు శుక్రవారం పూట మంగళవారం పూట కూడా వాళ్ళు ఇంకా సరైన బొట్టు పెట్టుకోకుండా సరిగా ఉండకుండా అలా ఇలా ఉంటే కనుక భర్తకు కూడా ఏమనిపిస్తుంది, మా అమ్మ అయితే ఎంత బాగా చేసేదో, ఏమిటో నాకేం అర్థం కావడం లేదు, ఏం సాఫ్ట్వేర్లో అనిపిస్తుంది కదా. అలా అనిపించకుండా మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని, మన తెలుగుదనాన్ని పుట్టుపట్టేలాగా చక్కగా తయారవ్వండి లక్ష్మీ రూపాలుగా. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ రూపేచ లక్ష్మి అన్నాడు. అందువల్ల రూపానికి లక్ష్మీదేవిలా ఉండండి, చాలా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పొంగుతాయి. అమ్మ, వ్రతంలో తోరం కట్టుకుంటూ ఉంటారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటమ్మా? తోరం కూడానమ్మా మనకేంటంటే కనుక కొంతమంది ఏం చేస్తారంటే కనుక 9 రకాలుగా 9 ముళ్ళు వేసి తోరం కడతారు. దానిలో మామిడాకు వేస్తారు ఏమ్మా, తర్వాత పుష్పాలు వేస్తారు,
ఆ తర్వాత కొంతమంది మరువంగానే దవనంగానే వేస్తారు. అవును. కొంతమంది ఏం చేస్తారంటే చామంతి పూలతోటే కడతారు. ఒక మామిడాకు వేసేసి చామంతి పూలతోటే చామంతి పూలు అంటే అమ్మవారికి ఇష్టం. ఈ యొక్క శ్రావణ మాసంలో వాటి రేట్ ఎంత ఉన్నా సరే మనం కొంటాం, తప్పదంతే. అవునమ్మా. కనీసం చటాకన్నా కొనాల్సిందే. ఆ విధంగా కొంటాం కాబట్టి చామంతి పూలతో అమ్మవారికి ఒక తోరం, మనకు ఒక తోరం, గడప గౌరమ్మకి తోరం, గౌరీ మరి కటాక్షం ఉండాలి కదా, అక్కడ ఆవిడకి తోరం. ఈ విధంగా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మేము అక్షింతలు వేసుకున్నామండి, మాకు జరగలేదండి, కొంచెం తోరం ఇస్తారా అని ఇదివరకు అయితే అడిగేవాళ్ళు. అక్షింతలు తోరం అడిగేవాళ్ళు పూజలోవి. అలాగా ఒక 4-5 తోరాలు కడతారు ఇంట్లో సహజంగా. అలా కట్టి చక్కగా ఆ తోరం మనం కట్టుకునేటప్పుడు భర్త చేత కట్టించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సరే మా ఆయన అమెరికాలో ఉన్నారండి, మరి నా భర్త కట్టాలంటే ఇక్కడి నుంచి చెయ్యి అక్కడికి చాపితే అవదండి అంటే అప్పుడు ఏమిటి పరిస్థితి? అప్పుడు ఏం చేయాలంటే కనుక భర్తని తలుచుకొని మన ఇంట్లో ఆడవాళ్ళ చేత కట్టించుకోవాలి, మగవాళ్ళ చేత కాకుండా. ఎందుకంటే పెళ్ళైన అమ్మాయికి మగవాళ్ళు ఎవరు తోరం కట్టకూడదు. భర్తకి మాత్రమే అది స్థానం. తండ్రికి కూడా లేదు. తండ్రి కూడా లేదు. అమ్మ, అలాగే గడప లక్ష్మీదేవి స్వరూపం. సో గడపని ఏ విధంగా పూజించాలి ఈ శ్రావణ మాసంలో? చాలామంది పిల్లలకు కూడా తెలియదు. గడపని తొక్కుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు, గడప మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. సో ఎలా పూజించాలంటారు గడపని? పూర్వకాలంలో అయితేనమ్మా గడప దాటుతూ తుమ్మామనుకోండి, వెంటనే గడప మీద నీళ్ళు వేసి పైన నీళ్లు చల్లి ఆ నీళ్ళ చుక్క మీద మన నెత్తి మీద పడేటట్టు చేసి చిరంజీవ అని మన నెత్తి మీద 3 ముట్టికాయలు వేసి లోపలికి తీసుకొచ్చేదమ్మ. అవునమ్మా, అమ్మ అలాగే చేస్తుంది. అలాంటి సంస్కారంలో మనం పెరిగి వచ్చాం. కానీ ఇప్పుడు పిల్లలకి చిరంజీవ లేదు, ఇంకొకటి లేదు, ఏమీ లేదు. అంతా కూడా వేరుగా మారిపోయింది పరిస్థితి. అయితే ఏంటంటే గడప గౌరీదేవి, గడప మంగళతత్వానికి ప్రతీక. ఇప్పుడు సపోజ్ ఇంట్లో మనకి ఏంటంటే లక్ష్మీ కటాక్షం రావాలి, ఆ మంత్ర ఈ మంత్ర అని ఉదర కొడుతూ ఉంటే అవన్నీ కూడా పాటించేసి మాకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనేసి బల్లలు గుద్దేసేవాళ్ళు కూడా తయారైపోయారు. ఎందువలన అంటే గనక గడపకి మీరు ఎలా పూజ చేస్తున్నారు? పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగానే ఏ విధంగానే పిండి ముగ్గు పెట్టాలి, పసుపు ముగ్గు పెట్టాలి, కుంకుమ ముగ్గు పెట్టాలి. అంటే 3 రకాలుగా 3 వర్ణాలు కనపడాలి అక్కడ. కనపడుతూ గుమ్మం ముందు అష్టదళ పద్మం ఏర్పరిచి పువ్వులతో అలంకరిస్తారు గుమ్మాన్ని. వద్దు, మళ్ళీ తొక్కితే పాపం కదా. పువ్వులు మరి లక్ష్మీదేవికి ఇష్టం కదా. మరి అలాంటప్పుడు పువ్వులతో మీరు ఎట్లా అలంకరిస్తారు? అందుకని అది ఒకటి తగ్గించుకోండి. తర్వాత ఏమిటంటే కనుక ఒకవేళ మీరు అలంకరించినా తొక్కకుండా తీసేసుకోండి. పోనీ మీరు అలంకరణార్థం పెట్టుకున్నాను. అమ్మవారికి తామర పువ్వులు చాలా ఇష్టం. అందువల్ల గడపకి వీలైతే కనుక మీకు కుదిరితే మంగళ తోరణాలు ఎలాగా కడతారు, మామిడాకులు. అంతేకాకుండా ఈ యొక్క తామర పువ్వులతో అమ్మవారి యొక్క గడపని పూజిస్తే, అంటే కనీసం ఒక 3 పూలు తీసుకొని అంటే ఏమిటి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపం శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అందువల్ల ముగ్గురికి సంబంధించినటువంటి గడప దగ్గర 3 పుష్పాలు పెట్టి పూజించండి. ఉమ్మారు ప్రదర్శనం చెయ్యండి, చేసి నైవేద్యం పెట్టండి. అంటే ఏమిటి, కుడుములు కానీ, చలివిడి కానీ, ఏం వండితే అది, బూర్లు కానీ, ఏమైనా పూర్ణాలు వండుకుంటారు కొంతమంది, వాళ్ళ శక్తానుసారం నైవేద్యం పెట్టండి, దండం పెట్టుకోండి. మరి ముందు గడపను మీరు పూజించి అలంకరించి అందరూ మా గడపంక చూడొచ్చు అన్నట్టుగా మీరు ఎగ్జిబిషన్ పెడతారు. ఓకే, అవును. మరి వెనక గడప నుంచి మరి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటే లక్ష్మీదేవి ఎట్లా వస్తుంది మీ ఇంటికి? రాదు. అందువల్ల వెనక గడపను కూడా సేమ్ టు సేమ్ అలంకరించండి. ప్రతి ఇంటికి బాల్కనీయో ఇంకోటో ఉంటుంది, షిట్ అవుటో ఏదో ఒకటి ఉంటుంది, అక్కడ గడప ఉంటుంది. అందువల్ల ఆ గడపని ఈ గడపని సేమ్ టు సేమ్. దేవుడి దగ్గర గడపని అలమార్లో పెట్టుకున్నారా, మీరు ఎక్కడ పెట్టుకున్నారా నాకు తెలియదు, కానీ దేవుడి దగ్గర కూడా ఒకవేళ వరండాలో పెట్టుకున్నా, దేవుడికి ఒక గుడి ఉన్నా లేకపోతే చిన్న అలమారు ఉన్నా, ఏమున్నప్పటికీ కూడా అక్కడ కూడా అలంకరణ సేమ్ ఉండాలి. పసుపు రాసి బొట్లు పెట్టాలి తప్పనిసరిగా. అప్పుడు అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటే మరి రావడానికి మా అక్కగిన ఉందా అని చూసుకుంటుందట. అందుకని వాళ్ళ అక్కుంటే ఇవి రాదు. అబ్బో, మా అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒక చోట కూర్చోరు. అందువల్ల ఇన్ జనరల్ గానే ఏ అక్క చెల్లెలకి పడదు, సో వీళ్ళిద్దరు కూడా పడదు. అందువల్ల అక్క చెల్లెళ్ళు ఇద్దరు అంటే ఒకళ్ళేమో సకల సౌభాగ్యాలు, ఒకళ్ళేమో దానికి పూర్తిగా ఆపోజిట్ కదా. అందు గురించి అనమాట. అందుకని అలా అంటారనమాట. అందువల్ల శ్రావణ మాసంలో గడపకి చాలా మంచి ప్రాముఖ్యత ఉందమ్మా. ఓకే అమ్మ, చాలామందికి మంగళవారం శుక్రవారం వ్రతం చేసుకోవడానికి కుదరకపోతే
ఈ మాసం మొత్తంలో ఏ వారమైనా చేసుకోవచ్చు అంటారా? అలా పట్టింపు ఏమన్నా ఉందా? ఓన్లీ శుక్రవారం టెంపు అనేది కాదు, కానీ సాధారణంగా మనకి 5వ రోజు దాటితే మనకి శుక్రవారం పూజకు పనికొస్తారు. ఓకే. మంగళవారం పూజకు కూడా 5వ రోజు దాటాలి. 6వ రోజు అయితే ఓకే, 5 రోజులు స్నానం అయిపోతుంది కాబట్టి పర్వాలేదు. ఓకే. అది ఒకటి. రెండు ఏంటంటే ఏమైనా మైళ్ళు వస్తాయి కొంతమందికి, ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోవడం పైకి అలాంటివి. అలాంటప్పుడు వాళ్ళకి పూర్తిగా శుద్ధి అయ్యే వరకు ఈ పూజల్లోకి వ్రతాల్లోకి రావద్దు. 2 ఎంత ఇష్టమైనా సరే తప్పదు, మరి ఏం చేస్తాం, దగ్గర వాళ్ళు అది అందుకని. తర్వాత పురిటి మైళ్ళు వస్తాయి, అప్పుడు కూడా వ్రతాలకి పనికిరారు. ఓకే. తర్వాత వచ్చేసి ఇక మనకి ఇంకా ఏ రోజు అంటే కనుక ఒకవేళ గురువారం కూడా అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారు పూజ చేస్తాము, త్వరగా ప్రసన్నం అవ్వాలి, లక్ష్మీ కటాక్షం రావాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఇంట్లో? అలాగే ఎటువంటి రంగు చీరలు కట్టుకుంటే అమ్మవారికి ఇష్టం అంటారు? గాజులు కానీ చీరలు కానీ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ 3 రంగులు, గోల్డ్ కలర్ కూడా ఓకే, చాలా శుభప్రదంగా ఉంటుందమ్మా. ఆవిడ యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అని ఇందాక చెప్పుకున్నాం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని చండీ సప్తసతిలో చెప్పుకున్నటువంటి ఈ శ్లోకంలో ఎంతో అర్థం, అంతరార్థం, పరమార్థం ఉంది. అప్పుడు శక్తి ఆవిడ. ఓకే. శక్తికి ఏం కావాలి? ఎరుపు. శక్తికి ఏం కావాలి? గ్రీన్ కలర్. శక్తికి ఏం కావాలి? శుభప్రదం పసుపు రంగు. శక్తికి ఏం కావాలి? గోల్డ్ కలరు. శక్తికి ఏం కావాలి? తెలుపు రంగు, స్వచ్ఛమైన తెలుపు. ఇందువల్ల మూలా నక్షత్రంలో సరస్వతీదేవిగా ఆవిడ అవతరించింది కాబట్టి అది. అందువల్ల ఆకుపచ్చ రంగులో వారాహిగా ధరిస్తోంది కాబట్టి అది. నీలం రంగులో ఎవరు కనపడుతున్నారు మనకి? నీలాంబరిగా. నీలం రంగులో మనకు కనిపించేది రాజశ్యామల. ఓకే. అందువల్ల అమ్మవారికి అన్ని ఇప్పుడు చెప్పేది ఏమిటంటే ఇంద్రధనుస్సులో రంగులన్నీ ఇష్టమే, కానీ ఎక్కువ శుభకరం కాబట్టి పసుపు కుంకుమ ఎలా వాడతామో అలాగే పసుపు కుంకుమ రంగులు, అదేవిధంగా గోల్డ్ కలరు, అదేవిధంగా గ్రీన్ కలరు ఎక్కువ వాడుతూ ఉంటాం. ఓకే అమ్మ, చాలామంది ఈ మాసంలో బయట ముగ్గులు వేసినప్పుడు పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. అవి మంగళకరమైన వస్తువులు, మరి వాటిని తొక్కడం వల్ల నష్టమే కలుగుతుంది. సో అలా వేయచ్చు అంటారా? అంటే తొక్కే ప్లేసుల్లో అలా ముగ్గులు వేయచ్చు అంటారా? తొక్కకూడదమ్మా, వేయకూడదు. కానీ ఎవరు వింటారు చెప్పండి? దానికన్నా రంగురంగులు ముగ్గులు వేయండి, ఏం పర్వాలేదు. పుష్పాలే వేయొద్దు అంటున్నాను కదా. లక్ష్మీదేవికి కొన్ని స్థానాలు ఉన్నాయి. పసుపు కుంకుమ. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ తామవావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం. ఆవిడ హిరణ్య వర్ణంలో ఉంటుంది, పసుపే ఆవిడ, ఇంక వేరే ఏం లేదు. మన పసుపులో ఉంది, అందుకే పసుపు రాసుకోండి మొర్రో కుయ్యో అని మన అమ్మలు నెత్తి కొట్టుకుంటూ ఉంటారు. పసుపు నీళ్ళు తాపిస్తారు, ఎందుకు? గర్భశుద్ధి కోసం. అంటే అమ్మవారు మన కడుపులోకి పడితే శుద్ధి చేస్తుంది సుమా. యాంటీ వైరస్ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ పోతాయి. వైరస్లన్నీ కూడా ఇదైపోయి చక్కగా గర్భాశయం బాగుంటుందని శుద్ధి కోసం అని చెప్తూ పసుపు ఉండలు మింగించేవాళ్ళు, పసుపు నీళ్ళు తాగించేవాళ్ళు. అలాంటి లక్ష్మీదేవి ఆవిడ. అందువల్ల మనకు ఆరోగ్యపరంగా కూడా ఈ యొక్క పసుపు కుంకుమలు చాలా మేలు చేస్తాయి. అందువల్ల మరి వాటిని తొక్కడం ఎంతవరకు సమంజసం? అవునమ్మా, వద్దు. అమ్మ, శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పసుపు కుంకుమతో పూజ చేయడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో పసుపు కుంకుమ ఉపయోగించడం జరుగుతుంది. ఆ ఉపయోగించిన కుంకుమ పసుపుని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఇంట్లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే పసుపు కుంకుమలు యూజ్ చేసేసినవి, అంటే మనం పూజకి చేసినవి అన్ని నదిలో మనము కలిపేయడం చాలా ఉత్తమోత్తమైన మార్గం. నది లేదు, బకెట్లో కలిపేసి చక్కగా మొక్కలకు వేసేయండి. ఓకే. ఎందుకంటే అన్ని చోట్ల నదులు ఉండవు. అలాంటప్పుడు అది సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు సముద్రంలో వేసేయండి. ఓకే. పూజాక్షంతలు ఏవి కూడా తొక్కకూడదమ్మా, అది మంచిది కాదు. మామూలుగా కూడా డస్ట్బిన్లో కూడా వేయకూడదు. అందువలన జాగ్రత్తగా ఏదన్నా అది లేనప్పుడు ఏం చేస్తాం, మరి నమస్కారం చేసుకుని పక్కకు పెట్టి జాగ్రత్తగా ఎవరు తొక్కని చోట పూల మొక్కల్లో వేసేసుకోవడం. ఓకే. అలాగే గౌరమ్మని తయారు చేస్తూ ఉంటాము. గౌరమ్మనే అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేస్తూ ఉంటాము. చాలామంది ఆ గౌరమ్మని చాలా రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అసలు గౌరమ్మని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటారు?
గౌరమ్మని పూజ చేసిన తర్వాత అంటే మంగళవారం పూట శుక్రవారం పూట గౌరమ్మని చేసుకుని మీరు పూజ చేసుకున్నారు. మరుసటి రోజు బుధవారం అవుతుంది, శనివారం అవుతుంది. లేకపోతే ఆ రోజు మీరు ఇంట్లో మామూలుగా మీరు బొట్టు పెట్టుకునేటటువంటి దగ్గర పెట్టుకొని బొట్టుగా ధరించడం ఒక శుభకరం. పాపిట్లో కానీ నుదుటి మీద కానీ బొట్టు పెట్టుకోవచ్చు. లేదండి పసుపు బొట్లు మేము పెట్టలేమండి, మాకు అది అంత ఇష్టంగా ఉండదు, ఏదో పూజ అయితే చేసాం కానీ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే కనుక మనము దేవుడి గది శుభ్రం చేసుకునేటప్పుడు ఆ పసుపు కొంచెం చిన్నది తీసి దాంట్లో ఆ నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకోవచ్చు. ఓకే, అప్పుడేమవుతుంది, పరమ పవిత్రం అయిపోతుంది. అలాగే ఇల్లు శుభ్రంలో కూడా ఉపయోగించుకోవచ్చు. లేదు అలా కాదండి అంటే గడపకి పసుపు రాస్తాం కదా, మరి ఆవిడ గౌరీదేవి కదా, ఆ గడపకి రాసే పసుపులో ఈ పసుపుని కలుపుకోవచ్చు. ఓకే, ఇంకా లేదు అంటే కనుక మనం స్నానం చేసినప్పుడు పసుపు రాసుకునే అలవాట్లు ఉన్న ముత్తైదువులు మీ ఇంట్లో ఉంటే ముఖానికి పసుపుగా రాసుకోవచ్చు. ఓకే, కాళ్ళకి రాసుకోవద్దు. అలాగే అమ్మ, నవదంపతులు నవవధువులు ఉంటారు. సో వాళ్ళు ఈ వ్రతాన్ని భర్తతో కలిసి చేసుకోవచ్చు అంటారా, లక్ష్మీ వ్రతాన్ని? తప్పనిసరిగా చారుమతీదేవి వృత్తాంతమే ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే కనుక చారుమతీదేవి వరలక్ష్మీదేవిని కలలో కనిపించింది ఆవిడ. కనిపించగానే పద్మాసనే పద్మహస్తే అని ఆవిడ ఈ యొక్క పద్మాలంకార భూషితే అనే అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజించింది. అంటే పద్మములలో పుట్టినటువంటి ఓ పద్మావతి తల్లి అని చెబుతూ, నీ చేతుల్లో 2 కమలాలు ఉంటాయి, నువ్వు పద్మం మీద కూర్చున్నావు, నీవు నా ఇంట్లో కూర్చో తల్లి అనేసి ఆవిడ ప్రదర్శన నమస్కారాలతో పూజించింది కల్లోనే. అప్పుడు ఏం చేసింది, వరమునిచ్చే వరలక్ష్మీదేవి ఆ చారుమతి పలానా శ్రావణ పూర్ణిమకి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు నీవు పూజ చేసినట్లయితే నాకు అనే పూజా విధానం అంతా ఆవిడే చెప్పుకొచ్చేసింది. ఎందుకంటే నువ్వు ఇంత గొప్పదానం అంత గొప్పదానం అంట్లోకి ఆవిడ కూడా ఈ యొక్క భక్తికి భర్త మీద ఉన్న ప్రేమకి అత్తమామల సేవకి ఆవిడ పులకించిపోయి ఒక స్త్రీమూర్తి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పే వృత్తాంతమే చారుమతి వృత్తాంతం. 4 చారు అంటే 4 మతులు రకరకాలుగా పోకుండా ఈ యొక్క చారుమతి వృత్తాంతంలో ఆమె పేరులోనే సకల వేదముల యొక్క సారాంశం ఉంది. అందువల్ల అంతటి చక్కనైనటువంటి చారుమతి దేవి తెల్లవారి మామూలుగా మనం ఏం చేస్తాం, కలస్తే మొగుడికి చెప్తాం, ఇంట్లో వాళ్ళకి చెప్తాం. ఈవిడ ఏం చేసింది, ఊరంతా చెప్పింది. ఓకే, పలానా శ్రావణ మాసం నాడు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఇంట్లో అత్తమామలకు చెప్పింది, భర్తకు చెప్పింది, అందరికీ చెప్పింది. మేమందరూ రండి మనం చేసుకుందాం అంది. మరి అలాంటి సమాజపరంగా ఒక విధమైనటువంటి ప్రేమతత్వం, అంటే చెప్పాలంటే ఆదర్శమైనటువంటి మహిళగా అమ్మాయిని మనం పేర్కోవచ్చు. అందరూ వచ్చారు, చక్కగా పూజ చేసుకున్నారు, అందరితో కలిసి చేసుకుంది. అంతేగాని నాకు మాత్రమే చెప్పారు, ఈ సకల ఐశ్వర్యాలు నాకే వచ్చేయాలి, ఆ మహాలక్ష్మి తల్లి మా ఇంట్లోనే తిష్ట వేయాలి అనుకోలే. అలా చక్కగా చేసుకుంది. చక్కగా గోమయంతో అలికింది, పీట వేసింది, ఇది కలసం పెట్టింది, అన్నీ చేసింది ఆమె. చేసుకుని చక్కగా ఒక్క ప్రదర్శనం చేయగానే ఏం జరిగిపోయింది, ఆమె కాళ్ళన్నీ కూడా గజ్జెలతో గలగలగల్లా ఆడిపోయాయి. అంటే ఏమిటి, మహాలక్ష్మి కటాక్షం చేసుకున్న వాళ్ళందరికీ వచ్చేసింది. 2వ ప్రదర్శనకి చేతులన్నీ కూడా గలగల్లాడిపోయాయి, చేతుల నిండా చక్కగా కడియాలు వచ్చేసాయి, గాజులు వచ్చేసాయి, బంగారంతో నిండిపోయారు. 3వ దాంతో సకల ఆభరణాలు, తర్వాత రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నీ వచ్చేసాయి వాళ్ళ కోసం ఇంటికి తీసుకువెళ్ళడానికి. వాళ్ళ భర్తలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ఐశ్వర్యవంతులు అయిపోయారు. అవి పంపించాలంటే ఐశ్వర్యవంతులు అయిపోవాలి కదా. అంతటి కథ ఇది. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, భక్తితో ప్రేమతో అందరితో ఆదరణగా ఉండగలిగినటువంటి వ్యక్తిత్వం స్త్రీమూర్తికి మాత్రమే ఉంది. వ్రతాలన్నీ కూడా ఆడవాళ్ళకే ఎందుకండి అని అడిగారు ఒకళ్ళు. అంటే ఆడవాళ్ళు చేస్తారు కాబట్టి, ఆడవాళ్ళకి ఓరమి ఉంది కాబట్టి, ఆడవాళ్ళకి కూరిమి ఉంది కాబట్టి, ఇదంతా కూడా మనం ప్రేమతత్వంతో కరుణా హృదయంతో అవతలి వాళ్ళలో కూడా మనం అమ్మతనాన్ని చూస్తూ ఆస్వాదిస్తాం కాబట్టి ఆడవాళ్ళకి ఇవన్నీ. మాతృత్వం అనేది మరి ఆడవాళ్ళకి ఇచ్చిన వరమే కదా భగవంతుడు. అందువల్ల అలాగ చారుమతి వృత్తాంతంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఎవరిని ఆవిడ నొప్పించలేదు కాబట్టి ఆవిడ ఈ రోజు కూడా చారుమతి వృత్తాంతం వరలక్ష్మి వ్రత రూపంలో మనం చదువుకుంటూనే ఉన్నాము,
ఎంతవరకు అలా మనం ఆ వంట పట్టించుకుంటున్నాం అన్నది కూడా ఎవరికి వారే ప్రశ్న వేసుకోవాలి. అత్తమామల్ని ప్రేమగా మాట్లాడటం, తర్వాత భర్తతో ప్రేమగా ఉండడం, అందరితోటి చుట్టుపక్కల వాళ్ళతోటి మనం మంచిగా ఉండడం అనేది, అంటే మన వ్యక్తిత్వాన్ని మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొత్త పెళ్లి కూతుళ్ళు అయి ఉండొచ్చు, పాత పెళ్లి కూతుళ్ళు అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. నీతి గ్రహిస్తే అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతారు. ఓకే అమ్మ, శ్రావణ మాసం యొక్క గొప్పతనం, విశిష్టత గురించి మా వైబ్రెంట్ టీవీ ప్రేక్షకులకి చాలా గొప్పగా చెప్పారు. మీకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సకల సంతాన ప్రాప్తితో ఆనందంగా, అద్భుతంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వరలక్ష్మీ మాతని కోరుకుంటున్నాను. శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమః.